చెప్పండి అన్న, ఎప్పటి నుంచి ఈ షాప్ నడుపుతారు? నేను దగ్గర దగ్గర 20 ఏళ్ళు నడిపిస్తాను. సో ఈ 20 ఏళ్ళు అంటే దాదాపు మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు 3 సార్లు గోపీనాథ్ గారు తను చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఎట్లున్నది సిచ్యువేషన్? గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టారు. బై ఎలక్షన్లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీజేపీ పార్టీ. గోపీనాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే ఓటేస్తారా? అంటే వీళ్ళకి సవాల్ ఇస్తారు కదా, క్యాండిడేట్ని చూసి ఓటేస్తారు ఇక్కడ. అది విషయం. ఓకే, గోపీనాథ్ ఏం పనులు చేసినంటే ఏం చెప్తారు? గోపీనాథ్ ఉన్నప్పుడు చేసిండు అన్న. ఆయన ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిండు. అదే ఏం వర్క్స్ ఏం చేసిండు? బాగానే చేసిండు వర్క్, ఏదైనా చేసిండు. తర్వాత ఈ ఎలక్షన్ల తర్వాతనే కొద్దిగా ఆయనకి సిక్కుండని చెప్పి రాలేకపోయాడు అంతే. ఇటు సైడ్ రాలేకపోయినా. ఓకే, వచ్చిండు మామూలు వచ్చి కలిసిపోయాడు. కానీ కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? అది నేను చెప్పలేను, ఎవరికి ఇస్తే చెప్పలేదు, మనం చెప్పలేము. అది వాళ్ళు ఇస్తారు, మనం చెప్తే ఇవ్వరు కదా వాళ్ళు. మనం చెప్తే మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? అట్లేం లేదు, వాళ్ళు చెడ్డలో ఎవరైనా ఇచ్చుకుంటారు, మనం చెప్పలేము. ఇక్కడ ఏమున్నాయి ప్రాబ్లమ్స్, ఏమున్నాయి లోకల్ ప్రాబ్లమ్స్? రెగ్యులర్ ఇవే కదన్న, డ్రైనేజ్, కరెంటు, రెగ్యులర్ ప్రాబ్లమ్స్. అవి తీస్తుంటారు, తీస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే ఎట్లా డ్రైనేజ్ వంగుతూనే ఉంటాయి. ఓకే, కరెంట్ ఉంటుందా? కరెంట్ ఓకే, కరెంట్ ఉంటుంది. వాటర్ ఒకసారి ఇట్లా పోయి వచ్చేస్తుంది అంతే. వాటర్ కూడా బాగానే ఉంటుంది, వాటర్ కూడా వస్తుంది, డే బై డే వస్తుంది, బాగుంటుంది వాటర్ కూడా. ఓకే, అది పథకాలు కావచ్చు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది? ఆ ఎలక్షన్లో ఇప్పుడు 6 పథకాలు ఇస్తానే, ఆ పథకాలు ఈ పథకాలు అయితే ఒకటి కూడా అమలు కాలేదండి. ఏమేమి అమలు అవుతున్నాయి, ఏమేమి వస్తున్నాయి? ఏం కాలేదు ఇప్పటివరకు అయితే, ఏమి రాలేదు. రేషన్ బియ్యం కూడా రాలేదా? రేషన్ కూడా సెంట్రల్ నుండి కదా వచ్చేది, అవి సెంట్రల్కే వస్తాయి, స్టేట్ కాదు కదా మరి. ఓకే, మరి గ్యాస్ కూడా ఇవాళ 500 అది కూడా రాలేదు. గృహలక్ష్మి రాలేదు. స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు, అది కూడా రాలేదు. 200 యూనిట్స్ ఏమో అమలు అవుతలేదా? అది ఇంకా ఎవరికి కాలేదు. అంటే అయ్యిండొచ్చు, కొంతమందికి అయింది, అంతేకాని చెప్పలేము. కొంతమందికి అయ్యింది, కొంతమందికి కాలేదు. ఓకే, ఇప్పుడు ఏరియా కార్పొరేటర్ ఎవరు? ప్రస్తుతానికి అయితే ఆయన ఎంఐఎం పార్టీ నుండి వస్తూ ఉంటాడా, ఇక్కడ తిరుగుతూ ఉంటాడా? ఒకసారి పిలిస్తే వస్తాడు ఆయన, అంతే. ఆయన దగ్గర పోయి పిలిస్తే వస్తారు. తీసుకురావాలి, పోయిన వాళ్ళు చేయించుకునే వాళ్ళు చేసుకుంటుంటారు, అది విషయం. ఓకే, అయితే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తేడా ఏంటంటే ఏం చెప్తారు? పరిపాలన తేడా ఏంటంటే చూస్తున్నా కానీ మార్కెట్ అయితే ఏం లేదు, మార్కెట్ ఏం లేదా, బిజినెస్లు ఏం లేవు, ఖాళీ కూర్చొని మీరే చూస్తున్నారు కదా ఎట్లా. ఇది ఏం షాప్ ఇది? ఇక్కడ అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఫాస్ట్ ఫుడ్. ఎందుకని అట్లా ఎందుకు తగ్గింది? కారణం తగ్గిందంటే ఏం లేదన్న, బిజినెస్ ఏం లేదు, అంత మార్కెట్ లేదు, పనులు లేవు, ఏమి లేవు, ఎవరు ఏం చేస్తారు? పనులు నడిస్తే ఎవరికైనా డబ్బులు ఉంటే ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారు.